शिवाय गुरवे नमः। 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 మహాపద్మాటవి సంస్థ నిన్న చెప్పుకున్నాము కాబట్టి దానిని హృదయాన్ని కూడా మనము ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మానవుడి యొక్క హృదయం కూడా ఒక అడవి లాంటిది. అంటే భయంకరమైన రకరకాల మంచి ఉంది, చెడు ఉంది. కేవలం మంచి ఉన్నప్పుడు ఆ అమ్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అక్కడ. ఈ చెడు ఉన్నప్పుడు ఇక అటు ఇటుగా అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా సూక్ష్మంగా తీసుకున్నప్పుడు అమ్మ యొక్క ఆ మహానగరం కానివ్వండి, ఏదైనా సరే ఎక్కడో బ్రహ్మాండానికి అవతల అనేది చెప్పబడుతున్నా అదంతా కూడా నీలోనే ఉంది. ఎందుకంటే నీవే ఒక బ్రహ్మాండ స్వరూపుడివి. ప్రతి జీవి కూడా అదే. అయితే అన్ని జీవులకి ఆ స్పృహ కానీ స్ఫురణ కానీ ఆ ప్రయత్నం చేసి దాన్ని పొందే అర్హత కానీ లేదు. కేవలం ఒక మానవుడికి మాత్రమే ఆ యొక్క శక్తి ఉన్నది. తాను బ్రహ్మాండ స్వరూపుడయ్యే శక్తి ఉన్నది అతనికి. మనకి వశిష్ఠ రామాయణంలో ఒక్కొక్క ముని కుమారులు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఎలా సృష్టించారో అక్కడ మీరు తెలుసుకున్నారు. అలాగే అహం బ్రహ్మాస్మి అంటే అర్థము ఈ మానవ శరీరానికి పరిమితమై అనటం కాదు. ఈ జీవికి మాట్లాడే ఇది ఉంది కాబట్టి వాడు అహం బ్రహ్మాస్మి అంటాడు. నేను బ్రహ్మాన్ని అంటే బ్రహ్మాండ స్వరూపిణి అని భావం. అలా అని ఏదో మాయలు మంత్రాలు చేస్తారని భావించక్కర్లే. మాయలు మంత్రాలు తాంత్రికాలు అవన్నీ వేరేవి. అవి మళ్ళీ కోరికలు అవన్నీ అసలు సబ్జెక్టే వేరవుతుంది. బ్రహ్మాండ స్వరూపము అంటే అర్థం ఏమిటి అంటే దేని గురించిన తాపత్రయం లేకుండా సర్వకాల సర్వావస్థల యందు ఆ బ్రహ్మానందంగా ఉండటం. ఒకరి పట్ల ద్వేషం కానీ ప్రేమ కానీ ఉండదు. ఆయా సందర్భాలను బట్టి వారు చేసేదానండి మీ బంధాన్ని బట్టానండి ఆ యొక్క ధర్మాన్ని నిర్వర్తించటమే. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే అది ఏదో అంటే వేటికి కూడా ఒక గుంజులాట అంటాం కదా మన మనసులో. వీవరింగ్, టెన్షను, ఈ డిప్రెషన్లు ఇవేవి లేని స్థితి అహం బ్రహ్మాస్మి. బ్రహ్మంకి అవన్నీ ఉండవు కదా. అతను ఇంత బ్రహ్మాండాన్ని నడపగలుగుతున్నాడు. ఆయన దగ్గర అంతమంది పని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పని వాళ్ళు అనగానే మనం ఏదో చిన్న చూపు చూడక్కర్లా. వాళ్ళని మనం కొలుస్తూ ఉంటాం. బ్రహ్మము తెలియని వాడు ఆ బ్రహ్మం నుంచి అనండి, ఆ బ్రహ్మంకి పనిచేసే వాళ్ళైనా అమ్మ అనండి, ఈశ్వరుడు సదాశివుడు అవన్నీ చెప్పారు కదా, వారిని కొలుస్తాయి. ఒక పెద్ద ఆఫీస్కో కంపెనీకో ఏదన్నా వెళ్ళారనుకోండి, బాస్ని ఇది చేయడానికి ప్యూన్నే కదండి పట్టుకుంటారు అందరూ. బాస్ దాని దగ్గర సినిమాల్లో చూడలేదు. అంటే ఎవరి ద్వారా మనకి బాసే తెలిసినప్పుడు వాళ్ళతో పని ఏమైనా ఉందా? ఏమీ లేదు. డైరెక్ట్గా మనం బాస్ని అప్రోచ్ అవ్వచ్చు. అది కాబట్టి ఇక్కడ ఆరాధన చేసేవారికి అంటే అద్వైతం తెలియకుండా అహం బ్రహ్మాస్మి అనే స్థితి తెలియని వారు ఒక రూపాన్ని ఆరాధిస్తారు. ఆ రూపమే ది బాస్. అప్పుడు ఆ బాస్ దగ్గరికి వెళ్ళడానికి మనకి మళ్ళీ వేరేవన్నీ అవసరం లేదు. ఎలా అయితే ఇప్పుడు అంటే ఇక్కడ అవన్నీ ఏర్పడినాయి, వాటిని ఏమీ మనము ఇది చేయటం లేదు. అంటే ఒక ఒక శ్రీశైల క్షేత్రానికి వెళ్ళారు. సాక్షి గణపతిని అక్కడ ఉంచారు. సాక్షి చూస్తాడు. ఆయన ఎదురుగుండా వెళ్తేనే చూడే శక్తి ఉంది అతనికి? లేదు. అతను నువ్వు వెళ్ళేది లేదు, ఆయన చూస్తాడు. కాబట్టి అక్కడ తప్పకుండా హాజరు వేయించుకోవాలన్న ఇది ఉంది చూసానా, అది అక్కర్లేదు.
నువ్వు చక్కగా సమయం పెట్టుకుని అన్ని చూడు, చాలా సంతోషం. అసలు నాకు సమయమే లేదండి, కేవలం ఆ స్వామిని చూద్దామని నేను వెళుతున్నాను, నాకెందుకో ఆ స్వామి పట్ల ఒక ప్రేమ వచ్చింది అని అనుకున్నారు అనుకోండి మనసులో, అప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఏమీ దోషమే లేదు, వినాయకుడే మిమ్మల్ని కొట్టడు. మీకేమి వెళ్ళొచ్చారన్న అంటే ఆ రిజిస్టర్ లో మీ పేరు నమోదు అవ్వలేదని మీరు అనుకోకర్లేదు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మీరు శివుణ్ణి చూసేసుకొని వచ్చేయచ్చు. అంటే మీరు అదే తపనతో వెళ్ళినప్పుడు. మామూలుగా సరదాగా వెళుతున్నామండి, ఒక అక్కడ ఉండాలి, కాస్త అన్ని చూద్దామని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని, స్వామి విఘ్నాలు లేకుండా చూడు నేను వచ్చాను అని ఇవన్నీ కబుర్లు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారనుకోండి, ఒకరింటికి వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళినా గబగబా మీ పని కానిచ్చేసుకుని రారు, అక్షింతలు వేసేసి భోజనాలు చేసేసి వెళ్ళిపోతారు. ఒక్కోసారి భోజనాలు చేయకుండా, అంటే ఎలా ఉంటుంది మీ ఇది. అదే విధంగా మీ మనస్సు, మీరు వెళ్ళాలని అనుకున్నారు అక్కడికి, వారి మీద అభిమానం ఇంకోటి కాబట్టి ఆ వారి ఇంటికి వెళ్ళారు. లేదండి మీరు కాబట్టి నేను వచ్చాను, క్షమించండి నాకు వేరే పని ఉందని వెళ్ళిపోతారు కదా. వాళ్ళు సంతోషిస్తారు, అబ్బా ఆహా నా కోసం వచ్చారు. అలాగే శివుడు సంతోషిస్తాడు, నా కోసం వచ్చాడు వీడని. అంటే నేను అనేది ఇలా మన మనస్సుని మనం విభాగాలు చేసేసుకుంటే లయం అవ్వడానికి అవకాశం ఏది? ఈ లోపల నీకు భయం ఉండిపోతుంది. అలాంటివి పెట్టుకోకండి. ఆవిడ వైష్ణవి దేవికి వెళ్ళినప్పుడు, వైష్ణవి దేవికి అంటే కొంతమంది నడుస్తారు రకరకాలు, నడిచి వెళ్ళాం. అది చాలా మనకి కొంత శ్రమతో కూడింది అనుకోండి, చిన్నపిల్లలు అయితే నడుస్తారు. ఏది ఏమైనా అయిన తర్వాత మళ్ళీ ఇంకెంతో దూరం నడిస్తే ఈ వైష్ణవి దేవి ఇక్కడ రావడానికి కారణమైన రాక్షస రాజుకు ఒకటేదో ఉందన్న. అయ్యో అది చూడకుండా వెళ్ళిపోతే ఆ ఉపయోగం ఏం లేదు అని. ఎందుకు ఉపయోగం ఉండదు? నేను వెళ్ళింది అమ్మ కోసం అంతే, నేను వెళ్ళలేదండి, బానే ఉన్నానుగా. అంటే మీ మనస్సుని అసలైన దాని యందు లగ్నం చేయడానికి ఇవేవి ఇది కాదు. నీకు ఓపిక ఉంది, సమయం ఉంది, వెళ్ళు చూడు, వద్దనటం లేదు. ఈ భావ నీలో ఉండకూడదు. అది చూస్తే తప్ప దీని ఫలితం లేదు అంటే దైవానికి నువ్వు ఎక్కడ ప్రియారిటీ ఇచ్చావండి? ఇచ్చారా? దైవానికి ఆ శక్తి లేదా? అక్కడ వైష్ణవి దేవి ఎందుకు వచ్చిందండి? వాడిని సంహరించడానికే కదా వచ్చింది. ఏది ఏమైనా సరే ఆ కథ అంతా పక్కన పెడదాం. అతని అంటే అది చూస్తే తప్ప ఈవిడ ఇది చేయదని ఎక్కడన్నా అలా ఉంటుందా? ఉంటే అప్పుడు అసలు వాళ్ళకి పవర్ ఏంటండి? పవర్ ఉందా? ఇంకా మనం వైష్ణవి దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే, కష్టపడి నడిచో ఎక్కడో హెలికాప్టర్ ఏదైనా సరే. అంటే మీ భావము ఎప్పుడైతే పరమాత్మ యందు, అంటే మీరు ఆరాధించే దైవం, మీరు వెళ్ళే క్షేత్రంలోదైనా సరే ముందు క్షేత్రం అది చూసుకోవాలి. కాశీలో కూడా క్షేత్రపాలకుడిని చూడకపోతే అది ఇదని అంటారు. క్షేత్రపాలకుడిని చూసుకుని అన్ని చేసరికి నీరసం వస్తుంది. ఈ లోపల ఇక్కడికి వెళ్ళాక ఏమిటండి నువ్వు చేసేది? ఈ లోపల అక్కడ షాపింగ్లు చేసేస్తాం. ఊరుకుంటారా? కళ్ళు ఊరుకుంటాయా? చేతులు ఊరుకుంటాయా? షాపింగ్ చేయరు. ఇంకా మరి అసలైన అమ్మని అయ్యని ఎప్పుడండి చూస్తారు? అందుకనే అది అదేంటి ధూళి దర్శనం అంటారు. అంటే వెళ్ళటం దర్శనం చేసేసుకోవాలి. అసలు వాళ్ళని చేసుకోండి. అక్కడ ఒక క్షేత్రం కాబట్టి, అంటే ఇప్పుడు ఒక ఇంటికి మరి బాగా డబ్బున్నాడు, గూర్ఖాన్ని పెట్టుకోరండి? పెట్టుకుంటారమ్మా. గూర్ఖా మనకి తెలిసిన వాడైతే మన లోపల పంపిస్తాడు. ఆ క్షేత్రం కాబట్టి క్షేత్రంలోకి కొన్ని ఒక మనం ప్రోటోకాల్స్ అంటాం కదా, అందుకని ఏర్పరిచారు. అది ఇంతకుముందు అటు ద్వారంగా ఉండేది, ఇప్పుడు మరి కాశీ విస్తరించింది కదా, మీరు అట్నుంచి తప్ప ఎట్నుంచి అయినా లోపలికి వెళ్ళగలరు. మరి అప్పుడు ఎలా కుదురుతుందండి? కాబట్టి నువ్వు అసలైన ముందు చక్కగా నీ సమయాన్ని స్వామి దగ్గర చక్కగా ఇది చేసుకుని ఆ తర్వాత వెళ్ళు. ఆయన ఏమనడు. శివుడు ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడండి, నందికి పూజ చేస్తూ కూర్చుంటారా? లేదమ్మా. కూర్చోరు కదా.
ఆయన ద్వారా ఆయన్ని చూడమని చెప్పారు. అందుకని ఏదో చేతులు పెడతారు, ఏదో చేస్తారు. అలా చూస్తేనే ఆయన కనపడతాడా? కాదు. అంటే నందీశ్వరుడు అంత భక్తి నీకు ఉండాలిరా అని చెప్పాడు. ఆయన స్వామి ఏం ఆజ్ఞ ఇస్తాడో అని చెప్పి చూపు తిప్పకుండా ఉంటాట నందీశ్వరుడు. ఆయన చూపు కూడా పక్క కదల్చట, కదలడు మెదలడు, చూపు కూడా కదల్చడు. ఏమో స్వామి ఏ క్షణంలో నాకు ఏ ఆజ్ఞ ఇస్తాడో, ఏం పని చెప్తాడో, నేను అటు ఇటు వెళ్ళినా అటు ఇటు దిక్కులు చూస్తే ఎలాగా అంటాట. ఆ భక్తి ఏర్పరచుకోరా నువ్వు అని చెప్పడానికి నందీశ్వరుడు అక్కడ. అంతే తప్ప వేరేవన్నీ ఏదేదో అనుకుని మనం, అంటే చెప్పేవాళ్ళు చెప్తున్నారు ఏదన్నీ అనుకోండి, సూక్ష్మం తెలియదు కాబట్టి ఏదో వెళ్తారు. కానీ మనకి ఎప్పుడైతే అంటే నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళావో ఆ స్వామియో అమ్మ మీద నీకు అపారమైన ఇది ఉండాలి. అప్పుడు ఈ సూక్ష్మాలన్నీ ఆవిడే ఏరుకుపరుస్తూ ఉంటుంది, స్ఫురణకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడో చదివి చెప్పక్కర్లేదు. మీ మనస్సు ఎప్పుడైతే అంటే మీరు ఆరాధించే దైవంలో లగ్నం అయిపోతుందో ఇవన్నీ కూడా స్ఫురణగా మీకు తెలుస్తాయి. చెప్పండి, అహం బ్రహ్మ, బ్రహ్మంకి తెలియంది ఏదన్నా ఉందా? బ్రహ్మం వేరు వేదం వేరు కాదు. బ్రహ్మమే వేదము, వేదమే అక్షర రూపం. బ్రహ్మము నీకు కనపడడు, రూపం లేదు, నామం లేదు. అక్షర రూపం వేదం. ఆ వేదం అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం కాబట్టి అందులోంచి కొన్ని భాగాలు తీసుకొచ్చారు. పురాణాలు అన్నారు, శాస్త్రాలు అన్నారు. గృహస్థ ఏం ఆచరించాలి, సన్యాసి ఏం ఆచరించాలి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తే నువ్వు ఎలా ఉండాలి, ఒక నదీ స్నానం చేయాలంటే నీకు ఏ నియమాలు ఉన్నాయి, ఇవన్నీ తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు కలికాలంలో టీవీలు సెల్ ఫోన్లు వచ్చాక ఇష్టం ఉన్నట్టు చెప్తారు, కానీ కొన్ని నియమాలు ఉంటాయి. అందుకని ఒక మనం బ్రాండెడ్ వస్తువులు కొనుక్కున్నట్టుగా కాస్త శాస్త్ర జ్ఞానం తెలిసిన పండితుల్ని కనుక్కుని ఎలా నది స్నానం చేయాలి, ఒక క్షేత్రంలో ఎలా నివాసం చేయాలి, ఇవి తెలుసుకున్నారనుకోండి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని మీరు క్షేత్రానికి వెళ్ళిన ఫలితం మీకు లభిస్తుంది. లేదనుకోండి, షికారు అయిపోతుంది, ఒక యాత్ర అయిపోతుంది. యాత్ర అనేది మామూలు అయిపోతుంది. ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి నీ మనస్సు అనేది ముఖ్యం. మనస్సు లగ్నం అవ్వాలట. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు, ప్రతి హృదయంలో ఉన్నానురా నేను, తిష్టతి హృద్దేశే తిష్టతి అర్జున అనేదో వస్తుంది అక్కడ. మనం అందరిలో ఆయన ఉన్నాడు, ఆయన్ని గుర్తించలేదు కాబట్టి ఈ గోలంతా. రమణ మహర్షి అది గుర్తించి అన్నాడు కాబట్టి ఆయన అసలు ఎక్కడికన్నా కదిలాడండి? ఎక్కడికి కదల్లా. ఆయన ఆశ్రమంలోంచి ఆశ్రమం ఏర్పరిచారు. అంటే అర్థం ఏమైంది, ఎప్పుడైతే ఆయన ఉన్నది పరబ్రహ్మాన్ని గుర్తించాడో అన్ని ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, దేనికి ప్రయత్నం చేయలేదు. కానీ ఆయనకు కావలసిన వసతులు అసలు అన్ని సర్వము ఎవరండి సమకూర్చింది? ఇక్కడ మనం బ్రహ్మమని విడిగా అంటున్నాం, బ్రహ్మం విడిగా ఉన్నాడా? అవన్నీ జరిగిపోతాయి. ఆయన మళ్ళీ గుడికి కూడా ఏమి వెళ్ళలేదు. అంటే అహం బ్రహ్మాస్మి స్థితి అలాంటి, నువ్వు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. నీకు కావాల్సిందేంటో ఆ సమయానికి అన్నీ నీకు అరేంజ్ అవుతాయి. కానీ కంగారు కదండి జీవుడికి, అవుతుందో లేదో అంటాడు. అరే నువ్వు అలా స్థితిగా ఉంటే కదా, స్థిత స్థా అలా ఉండు నువ్వు. కంగారేమి, కంగారు పడితే జీవుడు. అలానే బద్ధకంగా వచ్చిన సర్లే వాళ్ళు వండుతారుగా ఎప్పుడో ఒకప్పుడు పెట్టకపోతారా అని స్థా అనరు. నీ పని నువ్వు చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నీ పనులు నీకు ఎంత ఓపికో అంత నువ్వు చేసుకో. అథారిటీగానో డబ్బులు ఇస్తున్నామనో లేకపోతే ఇంకోటనో అథారిటీ చెల్లాయించు. అందుకని ఆ లక్షణాలు గుణాతీత, ఏ గుణాలు ఉండరాదు. ఏ గుణాలు ఉండరాదు అంటే నోరు మూసుకుని స్తంభంలాగా రాయిలాగా ఉండమని కాదు. అధర్మం జరుగుతోంది, నీకు శక్తి ఉంది, ఎదిరించు. ధర్మంగా ఉండు, అందరితో ప్రేమగా మాట్లాడు. వారు తప్పు చేశారు, నువ్వు కోపంగా మాట్లాడటంలో ఇది లేదు. వారు ఇంకా ఎంత చేసినా చేయలేదు, వాళ్ళకి దూరంగా ఉండటంలో దోషం లేదు. ఇది గుణాతీత స్థితి. అంతేకాదు గుణాతీత స్థితి అనగానే ఏ గుణాలు ఉండకూడదు కాబట్టి నోరు మూసుకుని ఉంటానండి అని లోపల కారాలు మిరియాలు నూరకూడదు. లోపలికి ఏది గ్రహించని స్థితి. కాబట్టి మనస్సు అప్పుడు ఎలా ఉండాలి? శుద్ధంగా, నిర్మలంగా. అంటే ఆ పరబ్రహ్మని ప్రతిష్ఠ చేసుకుంటే హృద్దేశే తిష్టతి అర్జున అని అన్నాడు. కాబట్టి నేను ఉన్నాను రా, ఎక్కడికో ఎందుకు వెళ్తావు,
నేనున్నా కదా, నన్ను గుర్తించి చాలు, ఇంకేం అక్కర్లేదు అన్న. ఇంటికి వచ్చి యజమానికి నమస్కరిస్తే ఇదిగానండి, ఎవరో తెలియకుండా వేరే వాళ్ళకి నమస్కరిస్తే ఏమవుతుందో సినిమాల్లో చూస్తారు కదా. కాబట్టి నీ గృహంలో ఉన్న యజమాని ఎవరు? నువ్వు ఎవరు అనుకుంటే వాళ్ళు. అంటే ఏదో వేరే వాళ్ళని కాదు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, అమ్మనా అయ్యనా, ఎవరిని ఆరాధిస్తున్నావు, వాళ్ళే యజమాని. నువ్వు వాళ్ళ దగ్గరే ఉండు, వాళ్ళు మొత్తం పనంతా నడిపిస్తారు. యజమానిదే కదండి ఇంట్లో యజమాని, యజమానురాలు. ఎందుకంటే అక్కడ గృహస్థాశ్రమం ఇద్దరు వస్తారు. యజమాని అన్నాం కాబట్టి ఏమండి పురుషులదే అని అనడానికి లేదు. ఇద్దరికి సమాన హక్కులు, ఇద్దరు అభేదం కాబట్టి. ఇక్కడ బయటకు వచ్చేసరి హక్కులు హక్కులు అంటారు కానీ ఇద్దరు సమానం అని అర్థం. అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయండి? తెలియవు కదా. తెలియవు. ఇంటి విషయాలు ఆవిడ అలా ఏదో. కాబట్టి ఇక్కడ హృదయంలో ఆ ముందని కదంబ వనవాసిని, ఈ యొక్క అమ్మ యొక్క నగర ఆవరణంలో కూడా కదంబ వృక్షం ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. కదంబ అంటే కొన్ని ప్లేసుల్లోనే ఆ కదంబ వృక్షంలో అమ్మ ఉంటుందని అర్థం. అనగానే వృక్షాన్ని దులిపేస్తారు. నువ్వు పెట్టినంత మాత్రం వృక్షం రాదు. ఏమంటే వృక్షంలో అమ్మ ఉందని వృక్షాన్ని పెట్టుకుని కూర్చుంటారా? అది పూజ చేయగలరా మీరు? ఏమీ చేయలేరు. కొమ్మలు అడ్డొస్తున్నాయని వాళ్ళు కొట్టేస్తారు. అర్థం ఏమిటి అంటే, అంటే శ్రేష్టమైన వృక్షాలు అమ్మ నగరంలో ఉన్నాయని అర్థం. ఆ వనంలో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. మీరు షికార్లు వెళ్ళరండి, తోటల్లోకి పార్కుల్లోకి వెళ్ళరా మీరు? అలాగే అమ్మ సమయం ఉన్నప్పుడు అలా ఒట్టిగా అక్కడ వన విహారం చేస్తూ ఉంటుంది అని. కాబట్టి శ్రేష్టమైన వృక్షాలు ఆ కదంబ వృక్షాలు ఉన్నాయి అక్కడ. అక్కడ ఆవిడ విహారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ పొలిటికల్ వాళ్ళు లేకపోతే మనకి ఎక్కడికన్నా వెళ్తే ఒక తోటలోనో ఒక ఇంట్లో అలా మార్చుకుంటూ ఉంటారు కదా. అలాగే అమ్మ అప్పుడప్పుడు మీటింగ్స్ కదంబ వనంలో పెడుతూ ఉంటుంది. అలా అంటే ఒక లీల అది, అంతే తప్ప చెట్టులో ఆవిడ ఉందని మీరు భావించక్కర్లేదు. మరి పువ్వు తీసి మళ్ళీ ఆవిడకే పెడుతున్నారు కదండి. మరి ఎక్కడండి? కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఆ ఉన్నతమైన వృక్షము అమ్మ యొక్క ఆ నగరంలో ఉంది, ఆవరణలో. అది చాలా మంచి సువాసన సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ వనంలో ఆవిడ విహరిస్తుంది. అందుకని కదంబ వనవాసిని అన్నారు, అంతేకాని కదంబమే ఆవిడ అనలేదు. వనవాసిని, వనము అంటే తోట. అడవి కూడా అర్థం వస్తుంది. అడవి అంటే అర్థం ఏంటండి? ఎక్కువ ఉంటే అడవి, ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అడవి. వనం అంటే ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. తోటలో ఒక పద్ధతి ప్రకారం ఉండదా? అడవికి వనానికి తేడా అదే. వనం అంటే అడవని కూడా ఉంది, అడవిలో ఇష్టం వచ్చినట్టు ఉంటాయి కదండి. కాబట్టి కదంబ వనవాసిని, దీర్ఘం ఉండాలండి. కదంబ వనవాసిని ఆవిడ ఉంటుంది అక్కడ. సరే, ఇవి కూడా ఎన్ని సప్తయోజనాలు చక్కగా ఆ పుష్పాలు అలా ఉంటాయి. ఆ వృక్షముల ఆ వనం మధ్యమున చింతామణి గృహమణి మంటపమున, అక్కడ కూడా ఆ చింతామణి గృహమణి అక్కడ కూడా ఒక మంటపం ఉందండి. సినిమాల్లో రాదండి టక్కనగానే ఒక మంటపము. ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అవ్వలేదా? మరి ఇంత సృష్టిని నడిపిస్తున్న ఆవిడకి అదో పెద్ద విశేషమా? ఇక్కడ శ్రీచక్రంలో అవి ఎక్కడున్నాయో కూడా చెప్తున్నారు మనకి. సుధా సాగర మధ్యస్థ, సుధా సాగర మధ్యస్థ. అమృతం, అమృతం అనగానే ఏదో ప్రవహించేస్తుంది అలా అంటే అక్కడ ఆనందం తప్పాలి. మురికి అలాంటివి కానీ, ద్వేషాలు కానీ, రాగాలు కానీ ఎవరికి లేవు. అమ్మవారికి బోళ్ళంత పరివారం ఉంది, బోళ్ళు మంది ఉన్నారు. మంత్రిని దేవతలు, ఆ దేవతలు. ఓ మరి ఒక ఆఫీస్ నడిపితే ఎంతమంది ఉంటారండి? మీ ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తే ఎంతమందిని పెట్టుకుంటారు మీరు కదా? అలాగే అమ్మ మరి ఈ సృష్టిని నడిపిస్తోందని మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరి ఎంతమంది ఉంటారు యుద్ధం చేస్తే రెడీగా ఉండడానికి? మరి వాళ్ళందరూ ఉండాలి కదా. ఈవిడ ఈవిడ వాళ్ళతో చర్చిస్తుంది అంటే అదొక లీల, అంతేగాని ఆవిడికి తెలీదా? ఒక రాజుగారు మంత్రులతో చర్చిస్తారు. ఎందుకంటే రాజుగారు అంటే ఒక జీవుడు, వాడు పరిమితి బుద్ధి.
అందుకని కొంచెం తెలివి గల వాళ్ళంటే వాడికి తెలివి లేదని అలా అనకూడదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క భావం ఉంటుంది, వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు. అందుకని మామూలు రాజ్యాల్లో చూడండి, మంత్రులు ఉన్నారని చెప్పరా, వాళ్ళు సలహాలు ఇస్తారు రాజుగారికి. అలా కాదు, ఇలా చేసుకో, అలా చేసుకో, ఇలా మంచిగా ఉంటుందండి రాజుగారు అనుకుంటూ చెప్తారు. అది కూడా రాజుగారు నచ్చితేనే చేస్తాడు. అందరు రాజులు మంత్రి మాటలు వింటారు. కాబట్టి తెలివి లేకపోతే ఇదంతా ఉందని మనం భావించరాదు. ఒక లీల. అమ్మ సింహాసనం మీద అధిష్ఠించి చక్కగా కూర్చుంటుంది, మహారాజ్ఞి కదా. కూర్చుంటుంది, కూర్చుని సృష్టి ఎలా చేయాలి ఏమిటి అవన్నీ ఒట్టిగా వాళ్ళతోటి మంతనాలు చేస్తుందని ఒక లీల. మనకి లీల ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ని కృష్ణుడివి లీలలు అన్నారు, మరి ఆయన చేసినవన్నీ నవ్వుతున్నారు కదండి. కుండ పగలు కొట్టాడంటే నవ్వారు. అదే మీ పిల్లలు పగలు కొట్టి ఊరుకుంటారా? పక్క పిల్లలు వచ్చి కృష్ణుడు అని అంటారు, పక్క వాడు వచ్చి మీకు ఏదో వెన్న తీసుకున్నాడంటే ఊరుకుంటారా? ఎంత కోపం వస్తుంది మీకు. ఏం పిల్లలమ్మా వీళ్ళు, అసలు సరిగ్గా పెంచలేదంటే. కానీ కృష్ణుడు చేస్తూ ఉంటే ఏదో వచ్చి ఒక అలాగా, ఏమిటమ్మా మీ పిల్లవాడు ఇలా చేస్తాడు, మీ ఇంట్లో లేవా అన్నారు అనేది ఒట్టిగా ఒక కల్పితం, ఒక లీల కోసం కల్పించారు అక్కడ. కానీ అందరూ, ఎందుకంటే పరమాత్మ వస్తున్నాడంటే వాళ్ళకి ఆనందంగా ఉండేది. అది ఒక లీల, కథ కల్పించారు తప్ప నిజమైంది కాదు. ఏమిటమ్మా యశోద అని ఓ ఆ వంక పెట్టుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చేవారట. ఎలా వెళ్ళాలి కృష్ణుడిని చూడాలి అంటే, అందుకని ఏదో ఒక వంక పెట్టుకుని వెళ్ళేవారట. ఏడి నీ కొడుకు, ఏడి పిలు అని. అలా ఒక లీల కల్పించారు. కాబట్టి ఆయన పరమాత్మ కాబట్టి ఆయన చేసింది లీల, అది ఆనందిస్తున్నారు. అదే పక్క పిల్లలు చేస్తే ఊరుకుంటారండి? మీ పిల్లల వయసు వరకు ఏదో 3 ఏళ్ల వరకు చేస్తే ఆహా ఓహో అంట, తర్వాత ఏం జరుగుతుందో పాపం వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు కదండి. అసలు మొదలెడతారు కదండి, వీపు చిట్లు పోతుందా ఏంటో వాళ్ళని పాపం భయంకరమైన మాటలతో బెదిరించారు. వాడికి ఏమర్థం అవుతుంది, మీరు వీపు పగిలిపోతుంది అంటే వాడికి తెలుసా? వీపు ఎందుకు పగులుతుందండి వాడికి అర్థం కాదు. అదేమన్నా ప్లాస్టికా, గాజా, ఏదో పాపం భయంకరమైన మాటలతో బెదిరించారు. ఆవిడ సుధాసాగర మధ్యలో నివసిస్తుంది. అమృతేన వృతాం పురి, అమృతము గల పట్టణమున నివసిస్తోంది. కాబట్టి ఆ బ్రహ్మాండ మధ్యలో ఈ అమృత సుధాసాగరం, ఆ మధ్యలో మణిద్వీపము, మణిద్వీపం మధ్యలో శ్రీనగరము, శ్రీనగరం మధ్యలో చింతామణి గృహము, చింతామణి గృహం మధ్యమున మణిమంటపము, మణిమంటపం మధ్యమున పంచబ్రహ్మాసనము, అందుపై కామేశ్వరిని వామాంకమున అమ్మును. వాళ్ళిద్దరు అభేదమే, గుర్తుపెట్టుకోండి. అంతే. శివశక్త్యాయుక్తో, లలిత సహస్రనామంలో చివరి కూడా వస్తుంది కదండి నామం. వస్తుందా రాదా? మధ్యలో కూడా ఆయన నామాలే, చివర్లో రాదా? రోజు చదువుతారు కదా కొంతమంది. ఇప్పుడు అద్వైతం వాళ్ళు చదవట్లేదు, అది వేరే విషయం. ఢమాల్ ఢమాల్ చదవరు పాపం, భయపడేటట్టు. కాబట్టి శ్రీచక్రంలో బిందువే సుధాసాగరం. ఇవన్నీ కూడా సాధకులు, అంటే శ్రీచక్ర ఉపాసకులు. శ్రీచక్ర ఉపాసన చెప్పాను కదా, చాలా నియమనిష్టలతో ఉంటుంది. ఏ మాత్రం కూడా మనం దాన్ని ఇది చేసినా కూడా బెడిసి కొడుతుంది అంటారు. అందుకని అమ్మేమి మనకు అవన్నీ ఇది చేయలేదండి. చేయగలిగితే చేసుకోండి, కానీ ఎంతో నియమనిష్టలు. చాలా, ఒకరింట్లో భోజనం చేయకూడదు, అసలు ఎన్నో ఉన్నాయి దానికి, చాలా నియమనిష్టలు ఉంటాయి. కాబట్టి అంత కష్టపడి అమ్మని ఎందుకండి స్వాధీనం, సులభంగా చక్కగా స్తోత్రాన్ని మధ్యలో మాట్లాడకుండా, సెల్ ఫోన్ చూడకుండా, సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా, అమ్మ తప్పులు కాస్త నా తప్పులు సరిచేయమ్మా అంటే ఆవిడ సరి చేస్తుంది, ఎవరో ఒకళ్ళని పంపిస్తుంది, ఏదో రకంగా చేస్తుంది. అలా ఎన్నో, అలా చక్కగా చేసుకోండి, ఆవిడ శుభ్రంగా స్వాధీనం అవుతుంది. భావన గమ్య, హాయిగా శ్రద్ధగా చేసుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కలికాలంలో కొంతమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది. చాలా నియమనిష్టలు ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఊగాను శ్రీచక్ర ఉపాసన చేద్దామని. సరే అమ్మవారు కొన్ని అది ఇది చూపించి మాట్లాడకని చెప్పింది, అందుకని నోరు మూసుకున్నాను. సరే ఏదో జరిగింది అనుకోండి,
కానీ ఏదైతే అంటే అమ్మ లభించిన తర్వాత శ్రీచక్రం అయితే ఏమిటి, మామూలుగా అయితే ఏంటండి సులభంగా పొందొచ్చు కదా. అవునమ్మా. ఆవిడ చెప్పింది అది ఎందుకు సులభంగా ఎందుకు అంత కష్టపడతావు, అక్కర్లేదని. ఇక తెలిసిన తర్వాత నేను అసలు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. తెలిసిన తర్వాత ప్రయత్నం ఎందుకంటే, సులభంగా ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ టికెట్ కొనుక్కునే అర్హత ఉంది అనుకోండి, టక్కున ఫ్లైట్ లో వెళ్ళి రావచ్చు కదా. అవును. సైకిల్ మీద కష్టపడటం ఎందుకండి కదా. అవును. అందుకని సైకిల్ తొక్కాలి కదా, మళ్ళీ ఎన్ని ఉంటాయి. ఇదైతే అబ్బా నాకు భయం అండి అంటే మాట్లాడకుండా కూర్చోటాలి. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క శ్రీచక్రంది కూడా ఉంది. అవసరం లేదు కాబట్టి చెప్పటం లేదు నేను. సగుణ బ్రహ్మోపాసన వలన కూడా లభిస్తుంది అమ్మా. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ యొక్క అమ్మని సగుణ ఉపాసన అంటే ఒక రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారో వారు గనక అంత్యకాలంలో కూడా, కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పింది, అంత్యకాలమున మామేవ స్మరణ్, నన్నే పొందుతాడు అని కూడా చెప్పాడు ఆయన. ఎవరైతే నన్ను ధ్యానిస్తారో వారు నన్నే పొందుతారు అని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రాణం పోయే సమయం నీకు ఎప్పుడు తెలియాలండి, నిద్రలో పోతే గుట్టుకున్నా అవును. చెప్పలేం కదా ప్రాణం ఎప్పుడు పోతుందా. ఇదే పెద్ద అంత సీరియస్ గా భయపడుతూ మనం చెప్పుకోకర్లా. ప్రాణం ఉంది అంటే పోతుంది కదా ఎప్పుడో, నశించేది. కాబట్టి ఎందుకండి ప్రాణం పోతుందని భయపడటం ఎందుకు, పోతుంది ఎప్పుడో ఒకప్పుడు. ఎవరో చెప్పారని భయపడటం ఎందుకండి. అదేంటో విచిత్రం, నేను మర్చిపోయా ఆవిడ చెప్పింది నాకు. ఎంత ట్రై చేస్తున్నా నాకు గుర్తు రావట్లేదు. మొన్న వచ్చింది ఆవిడ ఫంక్షన్ కి, ఆవిడ చూడగానే గుర్తొచ్చింది, అరే ఈవిడ చెప్పింది కదా నాకు, ఏవిడ చెప్పిందని అడుగుదా అనుకున్నా కానీ ఫంక్షన్ లో బాగుంటది కదా. అందుకని మనమేమి దాని గురించి వర్రీ అవ్వకలేదు. ప్రాణం ఉన్నది అంటే పోతుందని, కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. కాబట్టి అంత్యకాలం నీకు ఎలా తెలుస్తుంది, తెలియదు. కాబట్టే సర్వకాల సర్వ అవస్థల యందు ఆ యొక్క నామస్మరణ చేయటం. అది చేస్తూ ఉన్నప్పుడు ఆ అంత్యకాలం ఎప్పుడు వచ్చినా నువ్వు అక్కడే ఉన్నావు కదా, వాళ్ళనే పొందు. కాబట్టి ఇక్కడ ప్రాణోత్క్రమణ సమయంలో అన్నారు. అంటే నువ్వు అమ్మని ఎప్పుడైతే ఆ శరణాగతి పొంది అమ్మ ధ్యానంలోనే అమ్మ నామస్మరణలో నువ్వు ఉంటావో, ఇక అప్పుడు నీకు దిగులే లేదు. అప్పుడు ఆ అమ్మ ఇవన్నీ దాటించి తన దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకు దాటిస్తుందని చెప్పారండి, ఆవిడ డైరెక్ట్ తీసుకెళ్ళచ్చు కదా. అంటే ఒరే నువ్వు చాలా సులభంగా ఎంత యోజనాలని చెప్పారు. యోజనాలు నువ్వు ఈదగలవా అని. అందుకని అంటే అంతటి ఉన్నతమైన స్థానంలో అంత ఇదిగా ఉన్న ఆ అమ్మ యొక్క స్థానానికి నువ్వు అత్యంత సులభంగా వెళ్ళిపోగలుగుతావు సగుణ ఉపాసన చేసినా కూడా, అది చెప్పారు. అప్పుడు ఆవిడ నగరంలో ప్రవేశించవచ్చు. కామాక్షి, దీనికి కూడా క్షీకి దీర్ఘం ఉంటుంది, కామాక్షి అనకూడదు. సంస్కృతంలో స్త్రీలకు దీర్ఘాలండి. మామూలు వాళ్ళు అంటారు స్త్రీలు దీర్ఘాలు తీస్తారు కదండి, ఎందుకు తీరండి, పురుషులు కూడా అనరా అంటారు. ఒట్టిగా అలా ఆడవాళ్ళకి వచ్చింది దీర్ఘాలు తీస్తారు కదా అని ఒట్టిగా అంటే, ఆ సంస్కృతంలో స్త్రీలింగానికి దీర్ఘం ఉంటుంది అని, అందుకని అలా అంటారు. జోకులకి వేయడానికి ఏముందండి, మగవాళ్ళు దీర్ఘాలు తీసి మాట్లాడరా, ఓ 3 మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ సంస్కృతంలో అసలైనది కామాక్షి అమ్మ యొక్క ఒక నామం. కమనీయములై మనోహరములకు నేత్రములు కలవు. అక్షి అంటే తెలుసు కదా, సూర్య చంద్రాగ్నులను భక్త అభీష్టప్రదములకు 3 లోచనాలు ఉన్నాయి అమ్మవారికి. కామేశ్వరుడే నేత్రములుగా ఉన్నాయి. జీవజాలం యొక్క మనోభీష్టములే నేత్రములుగా కలది. కటాక్ష వీక్షణ మాత్రమున భక్తజన కామ్యములను ఉండొచ్చు. అందుకనే శంకర్లు ఏమన్నారు, దవీయాంశం దూరం శ్రభయ కృపయా మామపి శివే అన్నారు. నేను ఇంకా నాలో పాపం ఎక్కడుందమ్మా, నీ కటాక్ష వీక్షణాలు అందులో ఒక్క అంటే మీకు కిరణాల్లోంచి ఒక్క కిరణం నా మీద పడ్డా నేను నిర్మల్ని అయ్యాను కదమ్మా, నాకు ఎక్కడుందమ్మా పాపం అన్నాడు. నువ్వు నన్ను దూరం పెడుతున్నావేమో, నేను పాపాత్ముడినని. ఎలా కుదురుతుందమ్మా, నేను పాపాత్ముడిని ఎందుకు అవుతాను అన్నాడు ఆయన నిర్భయంగా. ఎందుకంటే నువ్వు నన్ను చూసావు, క్రీగంట చూసినా సరే నీ యొక్క కటాక్ష వీక్షణ నా మీద పడింది తల్లి. పడ్డాక నేను పాపాత్ముడిని ఏమిటి ఇంకా, ఇదంతా చెప్తున్నాడు.
అంటే ఆవిడ చూపుతోటే నిన్ను రక్షించగలదు, నీ పాపాన్ని పటాపంచలు చేయగలదు. ఆవిడ ఏదో వాగ్దానాలు చేయక్కర్లేదు, లేకపోతే మంత్రులను ఏది చేయక్కర్లా. అవన్నీ లీలలకి చెప్తారు. వినాయకుడు ఉన్నాడు, బాల త్రిపుర సుందరి యుద్ధానికి, భండాసురుడి యుద్ధానికి ఇవన్నీ ఉంటాయి. అదొక లీల. అన్ని ఆవిడే. ఆవిడ లేని రూపం ఏదీ లేదు. ఆవిడ అలా మారింది. ఎందుకంటే నీకు ఒక సిచ్యువేషన్ కదండి, సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఒక సినిమా తీయాలంటే బోల్డ్ మంది రావాలి కదండి. వెనకాల ఎంతమంది చేస్తున్నా కనపడాలి కదా నీకు. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళు వీళ్ళు అందరు కూడా. ఇది ఆవిడ వీక్షణాల చేతే నిన్ను రక్షించగలరు. మరి బండాసురుని, ఆ రాక్షసుని సంహరించడానికి అవన్నీ అవసరమా? కాదు. ఒక లీల, ఒక కల్పితం. ఒక అంటే ఆ అమ్మ అలా అని నువ్వు గొప్పగా భావించడానికి. పిల్లల గురించి గొప్ప చెప్పరండి. నోరు లేని మనవరాళ్ళ గురించి కూడా చెప్పుకోరు. రకరకాలుగా భావనలు చేసి గొప్పలు మీరు చెప్పుకోరు. అమ్మ గొప్ప కూడా చెప్పాలి కదండి, మీరు ఆరాధించారు. అందుకని మొదటే చెప్తున్నారు, మొదటి నామంలోనే ఆ యొక్క కనులతోటే ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది. అసలు సందేహం ఏమీ లేదు, చక్కగా అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ ఈ క్షణ స్ఫురణమే త్రికోణ ఆవిర్భావం. 3 కోణములు 3 నేత్రాలు ఆయా జీవుల యొక్క పూర్వజన్మలందలి కామలను అనుసరించి ఈ జన్మ ఎందలి వారి వారి మనోవృత్తులను ప్రేరేపిస్తుంది. అంటే అమ్మకి 3 కన్నులు అంటే చెప్పగా ఇద్దరు ఒకటే కాబట్టి మధ్యలో ఆజ్ఞా చక్రం యొక్క పవర్ ఇది. ఇక్కడ కన్నులు అనగానే ఏదో మన కళ్ళే ఇక్కడ మామూలుగా చిత్రీకరిస్తారు, ఇక్కడ ఒక కన్ను వేస్తారు. అక్కర్లేదు. అర్థం ఏమిటి అంటే 3 కన్నులు అంటే ఈ కన్నులతో ఎలా చూసి ఆవిడ ఆ కళ్ళ ఈ వీక్షణాలని చెప్తున్నారు కదా, ఈ ఆజ్ఞా చక్రం నుంచి కూడా అంతటి శక్తి ఉంటుంది అని అర్థం. ఆ శక్తి చాలు. అందుకనే పూర్వకాలం, సరే ఇప్పుడు అవన్నీ మళ్ళీ లౌకికం చెప్పాలి అంటే, భర్త పోయిన వాళ్ళు ఎందుకు పెట్టుకోరు అంటే బొట్టు అందులోంచి ఆ శక్తి బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళలో ఉండరాదు. ఎందువలన కొన్ని ఆచార వ్యవహారాలు ఉండేవి కదా పూర్వకాలం, అందువల్ల వాళ్ళలో అది ఉండకూడదని చెప్పి అక్కడ బొట్టు పెట్టుకోకుండా ఏదో విభూతి పెట్టుకునేవారు. వారిలో ఆ శక్తి ఇంకా ఉండకూడదు అని. ఇలా ఎన్నో ఉన్నాయి. శాస్త్రం ఏది కూడా మనకి ఒట్టిగా చెప్పలేదు. దాని వెనకాల ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి, జీవ రహస్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3వ కన్ను అనగానే ఆవిడేదో 3వ కన్ను తెరిస్తే శివుడు ఇది అవుతుంది అంటే గానీ ఆయన సంకల్పం చేస్తాడు. ఆజ్ఞాచక్రం సంకల్పం చేస్తారు. సంకల్పం ఎక్కడ తలలోనే కదా చేస్తారు, అంతే కదా. మనసు సంకల్పం అంటారు. ముందు ఇక్కడ మెదడు దగ్గర ఆలోచిస్తే కదండి ఇక్కడ ఆయనకి రూపం ఇస్తే. అసలు ఆయనకి రూపం ఏంటండి, మళ్ళీ మూలానికి వెళ్తే అసలు పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది కదా. అందుకని ఇక్కడ కన్ను అంటే అర్థము మన మామూలు ఈ యొక్క జీవుడికి ఉండే కళ్ళ లాంటిది కాదు అది. అది ఒక మనకైతే చెప్పంగా నిన్న చెప్పుకున్న ఆజ్ఞా చక్రానికి చాలా పవర్ ఉంటుంది. ఆ ఆజ్ఞా చక్రం యొక్క శక్తి. కాబట్టి అమ్మ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తోంది అన్న ఆజ్ఞా చక్రం ద్వారా నిన్ను రక్షించండి. త్రికోణం అన్నారు, అందుకని 2 కళ్ళు ఇలా తీసేస్తే ఈ మధ్యలో కదా ఉండేది ఆజ్ఞా చక్రం, కనుబొమ్మల మధ్య కొంత పై, మరీ కనుబొమ్మల మధ్య కాకుండా కొంచెం పైకి ఉంటుంది అనమాట. ఇలా గీతలు గీస్తే ఏమవుతుందండి, త్రికోణమే కదా ఏర్పడుతుంది. అలా కాబట్టి ఇవన్నీ పూర్వ జన్మ వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు కొంతమందికి చూడండి, ఒక తల్లి పిల్లలైనా అందరూ ఒకే రకంగా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యవహారం ఉంటుంది. ఏదో చిన్నతనంలో 5-10 ఏళ్ల వరకు ఒక రకంగా ఉంటారేమో, తర్వాత నుంచి ఎవరి అభిప్రాయాలు, ఎవరి వ్యవహారము ఇలా రకరకాలుగా ఉంటారు, ఒక ఇంట్లో పెరిగినా సరే. ఇవన్నీ కూడా ఆ పూర్వ జన్మ దాని బట్టి. అందరికీ భక్తి ఒకే రకంగా ఉండదు, అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు. అదంతా మీకు విదితమే బాహ్య ప్రపంచంలో, మీకు అది తెలియంది ఏం కాదు. కాబట్టి అంటే ఈ పూర్వజన్మ విశేషం వల్ల, విశేషం అనగానే గొప్ప అని కాదు, మీ పూర్వజన్మలో ఉన్న దాన్ని బట్టి ఏ కర్మలు మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారో దానిని బట్టి మీ యొక్క ప్రవర్తన వ్యవహారం అనండి మీ ఇదన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అమ్మ యొక్క అనుగ్రహం మీకు లభించిందో, అంటే మీరు అమ్మను ఉపాసన చేస్తూ అమ్మ యొక్క అనుగ్రహం మీకు లభించినప్పుడు ఆ అమ్మ యొక్క ఈ గొప్పతనాలనండి ఇంకా
విశేషమైన అనుగ్రహం లభించినప్పుడు అద్వైత అనుగ్రహం కూడా కలుగుతుంది. ఉన్నది పరబ్రహ్మమే అంటే ఇక్కడి నుంచి దాటి నా రూపంతో నువ్వు ఆగిపోకు, నామరూప రహితమైన స్థితికి నువ్వు వెళ్ళాలని అమ్మ మార్గం చూపిస్తుంది. నీకు అది కల్పించేస్తుంది. అలా అని నువ్వు ఎక్కడికో వెళ్ళి కోర్సులు చేస్తారని కాదండి అర్థం. నీ మనసులోనే కదా ఆవిడ ఉంది. అదే చెప్పి ఆజ్ఞా చక్రం యొక్క గొప్పతనం నీకు ఆ స్థితిని కల్పించేస్తుంది. ఏ గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళాడండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని చదివాడ కూర్చొని ఏది అక్కర్లేదు. లేదు. ఆ స్థితిని నీకు సహజంగా కల్పిస్తుంది. వేరేగా ఎక్కడో నేర్చుకోవటమో కష్టపడటమో ఇంకోట కాదు. నీ చేత ఏది చేయండి, ఆయన తపస్సు చేయించింది అక్కడ ఆయన చేసేసాడు. అక్కడ ఆయన ఈశ్వరుడిని ప్రార్థన చేసినా సరే అలా రామకృష్ణ పరమహంస కాళీమాత చేశారు. అలా ఎవరిని చేసినా ఆ యొక్క నీ భక్తి విశేషం ఎప్పుడైతే ఇది ఉంటుందో, గుణాతీతంగా ఉంటుందో, అప్పుడు నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోదు. అంటే ఏదో శరీరాన్ని తీసుకెళ్ళని కాదు, నీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతారు. సుధా సాగర మధ్యస్థ అంటే ఆ యొక్క ఆనంద స్థితిలో ఉంచుతారు, గుణాతీత స్థితిలో ఉంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారిది ఒకటి కామాక్షి, తెలుసు కదా, కాంచీపురంలో ఉంటుంది. కామాక్షి అంటే కా అంటే సరస్వతిట, మా అంటే లక్ష్మి, మా అంటే మామూలుగా కూడా లక్ష్మి అనే అర్థం, సంస్కృత అర్థం కూడా. కావున కామాక్షి అంటే లక్ష్మీ సరస్వతులను నేత్రములుగా కలిగి సూర్యచంద్రులు అంటే ఇప్పుడు నేత్రముల ద్వారానే కదండి కన్న. మీరు సీరియస్ గా చూసినా ఎట్లా తెలుస్తుందండి? కళ్ళు చూసి మొహంలో ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళే కదండి ఫస్ట్, వేరే ఎక్స్ప్రెషన్ లేనండి. ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్ వల్ల మీరు భ్రూకుటి ముడి ఇవన్నీ మిగతా వస్తాయి ప్రసన్నంగా ఉన్నప్పుడు కదా. అందుకని దాని ద్వారానే ఈ యొక్క పోషణ అన్ని జరుగుతాయి. కాబట్టి ఆ లక్ష్మీ సరస్వతులను కూడా చెప్పారు అక్కడ, కరుణ అని. శుభం భూయా.